నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజ అనుకూలతది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహువు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి కుజుడు పాపగ్రహము, రవి పాపగ్రహము, బుధ శుక్రుడు శుభగ్రహాలు అయినప్పటికీ 4 రాశుల సంచారంలో 4 గ్రహాలు కూడా మేషరాశిలో సంచారం చేయడంలో 2 గ్రహాలు శుభగ్రహాలు, 2 గ్రహాలు పాపగ్రహాల వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి మేషరాశి వారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక 60% వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ద్వారా బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి విద్య వస్తుంది. రాజకీయ నాయకులు ఇక్కట్లు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు.
స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చూసుకున్నట్లయితే హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. స్టాక్స్ పడిపోవటము, పెట్టుబడులు పెట్టిన వారు ఇబ్బందులు పడటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే ఈ నెలలో ఇబ్బందిగా ఉంది. అనుకున్నటువంటి సేల్స్ అవి కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగున్నప్పటికీ కూడా పరీక్ష సమయంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తద్వారా కొంచెం ఇబ్బందులు పడతారు మేషరాశి వారు. అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మేషలగ్నంలో మేషరాశిలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే 10 సంబంధాల్లో ఒక 4-5 సంబంధాలు ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రావడానికి 10 వచ్చినా సరే ఒక 4 సంబంధాల వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ 4గిట్లో ఒకటి చూస్ చేసుకుని ఖచ్చితంగా వివాహ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహం అయ్యే యోగం ఉంది ఈ నెలలో. అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి అనుకూలతలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వ్యాపారపరంగా వ్యాపారస్తులకు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. అట్లాగే వైద్యపరంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ప్రయాణాలు, అనవసర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. మేషరాశి వారికి అనుకూలతలు ఎలా అయితే ఉన్నాయో ప్రతికూలతలు కూడా అలాగే ఉన్నాయి. ధనం ఏ రకంగా చేతికి వస్తుందో అదే రకంగా ఖర్చు అవడం అనేది జరుగుతుంది. మరి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య కరావలంబ కవచాన్ని పారాయణ చేయటము, అట్లాగే ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల శనివార నియమాలు పాటించడము, శనికి జపము చేయటము, తర్పణ హోమము చేయటము ద్వారా మేషరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో అన్న విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది మీ రాశులు మీకు అనుకూలంగా ఉండేలా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని అయినప్పటికీ కూడా శని భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి అత్యంత మహారాజయోగంగా ఉంది. ఈ నెలలో కుంభరాశి వారికి విద్యార్థులకు మంచి విద్య అభ్యసిస్తారు. పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగంలో స్థిరపడటం జరుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధాలు వచ్చి వివాహం జరగడం జరుగుతుంది. అలాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. చక్కటి సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి చెందే అవకాశం ఉంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పడే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంది. సినిమాలు అవన్నీ హిట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కుంభరాశిలో ఉన్న వారికి. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ అనుకూలతలు ఉన్నాయి. ప్రజల మన్నలు పొందే అవకాశం ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన స్టాక్స్ పెరగడము, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంది. భూముల కొనుగోలు, క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఏలినాడు శని ప్రభావం పెద్దగా చూపించదు. అయినప్పుడు కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. రుణ విమోచన, రుణ బాధ నుంచి బయటపడతారు.
విద్య విషయంలో మంచి పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి జన్మరాహు వాళ్ళు ఎక్కట్లు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నచేపి ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, గోవిందనామాలు పారాయణ చేయడము, అలాగే లక్ష్మీనారాయణ కవచాన్ని పారాయణ చేయటము, శని రాహులకి జపాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉందో అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రాశి వారు ఎలాంటి రెమెడీ పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పిన రెమెడీ పాటించి మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.